ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది అమ్మవారి అఖండ దీపం, సత్యానికి ప్రతీక. దీని మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేయి రేఖ. నువ్వు నిరపరాధివి అని, హారాన్ని దొంగతనం చేసింది నువ్వు కాదని. ప్రమాణం చెయ్యి. ఇదేం ధర్మ సంకటం దుర్గమ్మ తల్లి. మీ జ్యోతి మీద అబద్ధపు ప్రమాణాలు చేయలేను, అలానే ఉన్నతకిచ్చిన మాటను కూడా తప్పలేను నేను. శైలజ, వీటన్నిటి అవసరం ఏముంది? అవసరం ఉందండి. ఎందుకంటే నా గుండెల్లో భారం తగ్గాలి. నేనే ఒక నిరపరాధికి శిక్ష వేశానా అని. ప్రమాణం చెయ్యి రేఖ, ప్రమాణం చెయ్యి. ఉన్నతి హారం దొంగతనం చేసి ఇక్కడ తీసుకొచ్చింది కదా, దాని గురించి నువ్వు చెప్పావు కదా తన హారాన్ని ఎక్కడి నుంచి దొంగతనం చేసిందో అక్కడే పెట్టేస్తానని. అందుకే భయం వేసింది, తను కాపాడే ప్రయత్నంలో నువ్వెక్కడ ఇరుక్కుంటావు అని. నేను ప్రమాణం చేస్తున్నాను అత్తయ్య, రేఖ దొంగతనం చెయ్యలేదు. రేఖ నిరపరాధి. చాలనుకుంటా అత్తయ్య, ఇవన్నీ ఇక్కడితో వదిలేసేయండి. దొంగతనం ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు, దీని గురించి ఇంక ఈ ఇంట్లో ఎవరు మాట్లాడకుండా ఎలా ఉంటాం రాఘబ్రో? మై డియర్ బ్రదర్ తన ఎలాంటి ప్రూఫ్ లేకుండా జైలుకి పంపించేసింది, కానీ తనని మేమందరం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. అయినా మీరు తన వైపే నిలబడ్డారు. నేను నిజం వైపు నిలబడుతున్నాను. ఓకే సరే, మరైతే రేఖ దొంగ కాకపోతే మరి దొంగ ఎవరు? ఎందుకంటే అసలు దొంగ పట్టుబడేంత వరకు తను నిరపరాధని మేమెలా నమ్మాలి? నేను మీరు చెప్పే ప్రతి మాట వినడానికి రెడీగా ఉన్నాను, కేవలం రేఖ ఇలా చేసిందనే మాట తప్ప. అండ్ రేఖ నిజాయితీకి అగ్ని పరీక్ష నేను, రాఘవ్ సూర్యవంశీనే స్వయంగా ఫేస్ చేశాడు.